పక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దోచుకున్న డబ్బుతో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సభ పెట్టారని ఆరోపించారు. తన తల తెగిపడినా మాట తప్పని చెప్పిన కేసీఆర్ దళితుడిని ఎందుకు సీఎం చేయలేదని నిలదీశారు. దళితుడిని సీఎంను చేయకపోగా ప్రతిపక్ష నాయకుడిగా భట్టి విక్రమార్క ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోయారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్లను దేవుడు కూడా కాపాడలేడని కోమటిరెడ్డి చురకలు అంటించారు. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్? ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎంబల్ని అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? కేసీఆర్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేస్తాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు.